హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు మీకందరికీ. క్రీస్తు నామములో మరల గ్రీటింగ్స్ చెప్తూ ప్రతిరోజు దేవునిచ్చిన సందేశాలు మీకు అందిస్తున్నాను. వీటి వలన మీరెంతగానో ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని, అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నారని, అనేకమైనటువంటి విషయాలను నేర్చుకుంటున్నారని, దేవునిలో మరింత పటిష్టంగా నిలబడడానికి మనకు విశ్వాసాభివృద్ధి కలుగజేస్తున్నామని నమ్ముతున్నాను. మీరు ఎప్పుడూ ఒక వాట్సాప్ ద్వారా మీరు పొందుతున్న మేలు గురించి తెలియజేయకపోతే ఈ రోజైనా చేస్తారా? రెండు చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. ఎంత తవ్వినా తరగని ధననిధి వంటిది నీ వాక్యం. మా చేతికి ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథమును ధ్యానించుటకు, మా కొరకు దాచి ఉంచిన సిరులను గుర్తించి స్వతంత్రించుకున్నట్టుకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ చదువుతారండి మీరు? బైబిల్ చదువుతున్నారా? ఇవాళ చదువుకున్నారా? బైబిల్లో ఉన్న ప్రతి గ్రంథంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఎన్నో విషయాలు ఉన్నాయి. యోబు గ్రంథం మీరు ఎప్పుడైనా చదివారా? యోబు గ్రంథము అనగానే చాలామంది మొదటి 2 అధ్యాయాలు చివరి 2 అధ్యాయాలు చదువుతారు. అక్కడే కదా అసలైన సంగతి ఉంది. అక్కడ పోగొట్టుకోవటం, మళ్ళీ 2 అంతలు పొందటం. మరి మధ్యలో ఉన్న విషయాలు 42 అధ్యాయాల్లో యోబు దేవుని దగ్గర పోరాడినది, దేవునితో మాట్లాడింది, దేవుని యొక్క జ్ఞానాన్ని గ్రహించింది, తన జీవితంలో నేర్చుకున్న పాఠాలు ఎన్నో ఉన్నాయండి. మళ్ళీ ఒక్కసారి యోబు గ్రంథం చదువుతుంటే అసలు యోబుకి అంత జ్ఞానం ఎలా వచ్చింది? దేవుని సృష్టిని, దేవుని విషయాలను అంతగా ఎలా గ్రహించగలిగాడు, అనునయించుకోగలిగాడు? ఈనాట్లాగా ఆ రోజుల్లో ChatGPT కానీ, గూగుల్ కానీ, డిక్షనరీలు కానీ, ఏంటంటే కంకార్డెంట్స్ కానీ ఏమీ లేవు. ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్న సత్యాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి చూడండి, యోబు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనములో, పరుగు మీద పోవానికంటే నా దినములు త్వరగా గతించుచున్నవి. పరుగు మీద పోవానికంటే నా దినములు త్వరగా గతిస్తున్నాయి. దినములు గతించిపోతున్నాయండి. ఎంత త్వరగా! ఈ 2026వ సంవత్సరం 6వ నెల ముగియబోతుంది చూడండి. ఇంకో 3 రోజులు దేవుని కృప ఉంటే మరో నూతన మాసంలో ప్రవేశించబోతున్నాం. యోబు ఆలోచిస్తున్నాడు, నా జీవితంలో నేను ఏం సాధిస్తున్నాను? నా దినములు త్వరగా గతించిపోతున్నాయి. పరుగు మీద పోవానికంటే, పరిగెత్తేవాడు మనం పరిగెడతా ఉండండి. పరిగెడతారు అసలు మీరు? పరిగెత్తేవారు ఇంతకుముందు చర్చికి వెళ్ళాలంటే నత్తనడగా నడుస్తున్నారు ఇవాళ అనేకులు. అన్ని విషయాల్లో స్లో అయిపోయాం. మనిషి పరిగెత్తాలంటే గంటకి 4.5 కిలోమీటర్లు, 45 కిలోమీటర్లు పరిగెత్తవచ్చు. ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు కదా, రికార్డ్ బ్రేక్ చేశాడు. ఎంత పరిగెత్తగలడో! 45 కిలోమీటర్ల దూరం పర్ అన్ అవర్ పరిగెత్తగలిగాడు. PT ఉషా అంటారు, ఆమె 30 పాయింట్ ఏదో ఉంది, ఆమె పరిగెత్తగలిగింది. అంటే ఇటు కళ్ళు మూసుకొని తెలిసేటప్పటికీ ఏంటంటే ఒక నిమిషంలో, ఒక సెకండ్లో ఇక్కడ మనిషి అక్కడ ఉంటాడు అనమాట. అంతకంటే వేగంగా మనం క్యాలెండర్ చూసుకుంటే ఆ డేట్స్ అలా ఉన్నట్టు కనపడుతున్నాయి, కానీ మన గడియారం చూస్తుంటే మెల్లగా తిరుగుతున్నట్టుంది. కానీ అతి వేగంగా సమయం గడిచిపోతుంది. నువ్వు ఎలా నీ సమయాన్ని ఉపయోగించుకుంటున్నావు? దేని కొరకు సమయాన్ని ఉపయోగిస్తున్నావు? అందరినీ ప్రేమించి దేవుడు 24 గంటలు ఇచ్చాడు మనకి. అన్నిటికీ సమయం ఉంది, ప్రార్థనకు లేదంటారు. వాక్యం వినమంటే వాక్యం వినలేకపోతున్నాం, సమయం లేదంటారు, చదవలేకపోతున్నాం అంటారు. దయచేసి గమనించింది, జీవితము చాలా సంకుచితమైనది. ఆ కాలము ఆగదు. యోబు అంటున్నాడు, రెల్లు పడవలు దాటిపోవునట్లు 26వ వచనం అండి. రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోచున్నవి. రెల్లు పడవలు బోట్స్ చూసారా? ఈ కేరళ వాళ్ళు బోట్స్లో పట్టుపట్టు వెళ్ళిపోతారు నీళ్ళలో.
ఎంత వేగంగా వెళ్ళిపోతుందో చూడండి. 1.3 కిలోమీటర్ల వేగం, 1.3 meters ఫర్ ఎ సెకండ్. 5 kilometers per hour. అంత వేగంగా ఆలోచించుకుంటున్నాడు. ఇంత వేగంగా వెళ్ళినట్టు నా జీవిత దినాలు కూడా గడిచిపోతున్నాయి. ఏంటంటే ఎంతమంది మనం సమయాన్ని గుర్తిస్తున్నాం? లోకంలోని అతి వేగంగా పోయే రేస్ కార్స్ అంటారు చూసారా, ఎంత వేగంగా దూసుకుపోతాయో. 360 kilometers పర్ అవర్. అంత వేగంగా దూసిపోతుంది. ఈగల్ ఆహారం కొరకు ఆకాశం నుండి చూడండి 26వ వచనంలోనే, ఎర్ర మీదకు విసురున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవచ్చున్నవి. ఏంటి మన దినములు, మన సమయం? ఎర్ర మీదకు విసురున ఎక్కడో ఉంటుంది కొండ మీద, కింద ఆహారం ఎక్కడో చూస్తుంది, నీళ్ళల్లో చేప కదలటం. అది ఎంత వేగంగా కొండ మీద నుంచి కిందకు వస్తుందంటే 300 kilometers per hour. అంత వేగంగా ఒక నిమిషానికి 1 సెకండ్కి 83 kilometers వేగంలో జర్రని వచ్చి పట్టుకెళ్ళిపోద్ది చేపలు, పట్టుకుంటుంది నోటితోటి. నా దినాలు అలాగే ఉన్నాయి. అంత వేగంగా నా దినాలు గడిచిపోతున్నాయి. ఇవన్నీ ఎవరు చెప్పారు నీకు? ఎప్పుడు చూశాడు ఆకాశంలో నుండి పక్షిరాజు ఎర్ర కొరకు అంత వేగంగా దిగటం అనేది? ఎప్పుడు చూశాడు ఆయన పడవలు వేగంగా వెళ్ళటం అనేది? అసలు మనం ఇవాళ మన గదుల్లో కూర్చొని ఆ కంప్యూటర్లకి పరిమితం అయిపోతున్నామే కానీ దేవుడు చేసిన సృష్టిలో ఎంత అద్భుతం ఉంది, ఎంత సత్యాలు ఉన్నాయి, ఎన్ని విషయాలు ఉన్నాయి, ఎంత గొప్ప దేవుడు ఆయన అనేది గుర్తించలేకపోతున్నామాట. నా సమయం గతించిపోతుంది, నా దినాలు ఊపిరిలాగా ఉన్నాయి అన్నాడు ఇంకో చోట. నా దినాలు నేతగాని వడిసెల్లాగా ఉన్నాయి. నేత నేసేది చూశారని ఎవడన్నా? ఎంత స్పీడ్గా టక 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 మగ్గం తిరుగుతుంటుంది. 2.5 kilometers per second. టక్ టక్ టక్. అంత వేగంగా మన గడియారం ముళ్ళు పెడితే ఏమవుద్దో కానీ సెకండ్స్ ముళ్ళు మీరు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేయండి. మీరు కళ్ళు మూసుకొని తెరిచేటప్పటికి పైన ఉన్నది కిందకి వెళ్ళిపోద్ది. అంత వేగంగా నా సమయం గతించిపోతుంది. మరి నేనేం చేయాలి? ఒక రోజులో నా సమయాన్ని నేను ఎలా వాడుకోవాలి? నేను వద్దన్నా నా జీవిత దినాలు గడిచిపోతున్నాయి. మోషే అన్నాడు, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. త్వరగా గతించును. అవి త్వరగా గతించిపోతాయి. త్వరగా నిన్న చూసి ఇవాళ చూసేటప్పటికి ఎంతోమంది కనుమరుగైపోతున్నారు. నరుని ఆయుష్ ఆవిరి వంటిది. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది. ద వేపర్ ఎంత వేగంగా డిసపేర్ అవుతుందో చూడండి. యోబు తను ఒంటరిగా కూర్చొని, ఎందుకంటే తన బిజినెస్ అంతా మొత్తం పోయింది, ఆల్ వ్యాపారాలు పోయినాయి. ఏంటంటే ఆయన వ్యాపారము, ఆవులు, మేకలు, మందలు, గొర్రెలు అన్నీ పోయినాయి. పనోళ్ళు ఎవరు లేరు. ఇక ఆయన చూసుకోవడానికి ఏం పని లేదు. ఇంకిప్పుడు పిల్లలు గొడవలు చక్క పెడతాం, పిల్లలకు ఆస్తులు పెడతాం. పిల్లలు లేరు, మొత్తం చనిపోయారు ఒక్క రోజులో. ఏంటంటే ఇంకా ఒక్కడే దేవునితో సమయం అంతా గడుపుతున్నాడు. అందుకని మీ పిల్లలందరూ వదిలేయండి, వ్యాపారం వదిలేయండి అంటలేదు. కానీ దేవునితో సమయం గడపండి, జీవిత గమ్యాన్ని ఎరగండి, ఏది ప్రాముఖ్యమో వాటి కొరకు మీ సమయాన్ని వెచ్చించండి. కొండను తవ్వి ఎలకను పెట్టాడంటే వెనకడికొకడు, ఎలుకను పట్టుకోవడానికి కొండ తవ్వాడంట. అలాగే ఉంది మన ప్రయాస. ఏదో చిన్నది సంపాదించుకోవడానికి బ్రతుకంతా ప్రయాసపడుతున్నారు కొంతమంది. బ్రతుకంతా ప్రయాసపడి ఇల్లు కట్టావు, అంతలో భూకంపం వచ్చింది చూసారా? ఆ దేశంలో ఎలాగా ఎంత భయంకరమైన భూకంపం వచ్చి కట్టడాలు కూలిపోయినాయో, 1,00,000 మంది పైగా మరణించారనే వార్త వింటున్నాం. ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే ఈ లోకము కొరకు, లోక వైభవం కొరకు మనం ఎందుకు ప్రయాసపడుతున్నాం?
మన జీవితం యొక్క విలువ ఎరగకుండా దేవుడిచ్చిన ఈ లైఫ్ స్పాన్, ఈ జీవిత దినాలను దేవుని కొరకు ఏదన్నా సాధిద్దాం. ఇహమందు పరమందు దేవునికి మహిమొచ్చే కార్యాల కొరకు ప్రయత్నిద్దాం. నా జీవిత దినాలు త్వరగా గడిచిపోతున్నాయి, అవి వేగంగా గడిచిపోతున్నాయి. నేను ఎంతగా దేవునితో సమాధానంగా ఉండాలన్నా, సంతోషంగా దేవుని ముందు యథార్థంగా ఉండాలన్నా నా వల్ల కావటం లేదు. నా బాధలతో నేను బాధపడుతున్నానే. నాకు ఎవరైనా ఉంటే బాగుండే, నా బాధను దేవునితో చెప్పుకోవడానికి నాకు ఒక మధ్యవర్తి ఉంటే బాగుండేనే. 30 వచ్చిన చూడండి, మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. మధ్యవర్తి లేడు దేవునితో చెప్పుకోవడానికి. దేవుడిని నేను ఎదుర్కోలేకపోతున్నాను. దేవుడికి నేను చెప్పేవి అర్థం కావటం లేదు, దేవుడు చెప్పేవి నాకు అర్థం కావటం లేదు. ఎందుకు? ఆదాము హవ్వలు దోషము ద్వారా దేవునికి మానవునికి పాపం అడ్డొచ్చింది. కనెక్షన్ కట్ అయిపోతే, సిగ్నల్ దొరకకపోతే ఫోన్లో మాట్లాడే మాటలు వాళ్ళకి అర్థం, మనకు రావు. నెట్వర్క్ ప్రాబ్లం అంటారు. ఇవాళ మనుషుడికి నెట్వర్క్ ప్రాబ్లం. దేవుని కార్యాలు అర్థం చేసుకోవటం లేదు, దేవుని విషయాలు గుర్తించడం లేదు. అవి సెట్ చేయాలి. నాకు మధ్యవర్తి కావాలి. నేను ఎంతగా మంచోడుకుందామనుకున్నా, 30వ వచనం చూడండి, నేను హిమముతో నన్ను కడుక్కొనినను, సబ్బుతో నా చేతులు కడుక్కున్నాను. నా పాపం అలాగే ఉంది, నా దోషం పోవటం లేదు, నేను పవిత్రుడు అవ్వటం లేదు. మనకి ఈ లోకంలో ఒకటే ఆశ ఉండాలి, చచ్చే ముందు నేను పాపక్షమాపణ పొందానా లేదా అన్నది. నేను ఈ లోకంలో కన్ను మూస్తే పరలోకంలో ఉంటానా లేదా అనే దానికోసం ప్రయాసపడండి. హృదయశుద్ధిని కాపాడుకోవటం కోసం ప్రయాసపడండి. వాక్యం వింటున్నప్పుడు, దేవునితో సమయం గడుపుతున్నప్పుడు ఈ జీవితం ఎంత తాత్కాలికమైందో, ప్రభు ఇచ్చే ఆ గొప్ప సంతోషం, పరలోక రాజ్య ఆనందం ఎంత ఉన్నతమైందో గుర్తించగలుగుతాం. ఆ రోజు యోబుకి మధ్యవర్తి లేడు, కానీ ఇవాళ నీకు నాకు మధ్యవర్తి ఉన్నాడు. దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడుగా వచ్చాడు ఈ లోకంలోని. కాబట్టి మన వల్ల అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. కాబట్టి ఆయన సమయాన్ని ఎంత విలువగా ఇచ్చాడంటే 3.5 సంవత్సరాల్లో ఆయన చేయవలసిన పని చేసి సమాప్తమైందని చెప్పగలిగాడు. ఈ రోజుల్లో మన జీవితాల్లో జీవితం అంతా తలపడ్డిపోతుంది, బతుకు తెల్లారిపోతుంది. కానీ ఏది చేశామంటే, అప్పులు చేశామని, జబ్బులు తెచ్చుకున్నామని, శ్రమల్లో ఉన్నామని, శాపాన్ని కూడబెట్టి తరాలకు వెళ్ళామనే మాటతోటే ఉన్నామే. కానీ నా మధ్యవర్తి అయిన ప్రభు దగ్గరికి వెళ్ళి నా గోడు చెప్పుకుంటా, నా పాపాలు ఒప్పుకుంటా, ఆయన తన రక్తంలో నన్ను కడిగి దేవుడితో నన్ను సమాధానపరుస్తాడు. దేవుడితో సమాధాన పడకుండా దేవుని రాజ్యంలోకి వెళ్ళలేం మనం. దేవుడితో నా హృదయాన్ని సమాధానపరుస్తాడు. ఆయన పైనుండి వచ్చినవాడు, పైకి వెళ్ళగలిగినవాడు, ప్రాణం ఇచ్చినవాడు, ప్రాణం పెట్టినవాడు, ప్రాణం తీసుకోగలిగినవాడు, ప్రాణం ఇవ్వగలిగినవాడు, పరలోకానికి చేర్చగలిగినవాడు. నీ వలే అన్ని శ్రమలు భరించాడు కనుక నిన్ను అర్థం చేసుకుంటాడు, నీ మొరలు ఆలకిస్తాడు, నీ పాపాలు క్షమించి నేడు నీవు నాతో కూడా ఉందువు అని ఆ నేరస్తులతో చెప్పినట్లు నీకు నాకు చెప్పాలని ఆత్మస్వరూపిగా పరిశుద్ధాత్ముడు ఈ రోజున మన మధ్య సంచరిస్తున్నాడు. జీవిత దినముల్లో రక్షణ వాయిదా వేయబాకండి. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. మీ మనస్సాక్షి సరలేకపోతే ఇప్పుడే నాతో పాటు తల వంచి ప్రార్థించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, రేపు అనే మాట మా జీవితంలో లేకుండా మా సమయం మేము ఇలా గతించిపోతుందో మేము గుర్తించి మరుక్షణం మాది కాదన్నట్టుగా ఈ క్షణాన్ని మమ్మల్ని మేము నీకు అప్పగించుకోవడానికి దినములు గడిచిపోతుండగా నీ యొక్క కృపను నిర్లక్ష్యము చేసుకోక, నీ దీర్ఘ శాంతమును నిర్లక్ష్యము చేయక, నీ పాదములు పట్టుకున్నటకు నిన్ను ముద్దు పెట్టుకొని మా పాపముల కొరకు పశ్చాత్తాపడి మా హృదయాన్ని కుమ్మరించి నీతో నడిచే జీవితము కలిగి
హనోకు దేవుడితో నడిచను గనుక అతడు లేకపోయాను అన్న మాట ప్రకారం మా బ్రతుకు దినములన్నీ నీతో నడుచుటకు, ఈ లోకము విడిచినప్పుడు నీ రాజ్య వారసులుగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. యోబు గ్రంథం చదవండి, బాగా ధ్యానించండి. అనేక విషయాలు, సత్యాలు నేర్చుకుంటారు. జీవితానికి గమ్యం కలిగి జీవిద్దాం, ప్రభువుని మహింపరుద్దాం. మీ ప్రార్థన అవసరతల భారాలు 9540 నెంబర్కి మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి మీరు పంపించండి. మీరు పంపిస్తున్నారు, వాటన్నింటినీ పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి దూరంలో బలి గడుచుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు కూడా ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.